నమస్తే, నేను GVSatyanarayana. ఈ ఎపిసోడ్లో G.O.A.T కంపెనీస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ G.O.A.T గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక 15 ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి ఇంకా. కాకపోతే సింపుల్గా మీకు నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ 30 అవన్నీ కూడా G.O.A.T కిందకే వస్తాయి. సెన్సెక్స్ 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అనమాట, అన్నీ కావు, కొన్ని మ్యాక్సిమం బాగా రిటర్న్స్ వచ్చి ఉంటాయి. సరే, ఓకే, ఉన్నాయో ఒకసారి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఉపయోగపడే కంపెనీలు. ఆ లాంగ్ టర్మ్ కంపెనీల్లో ఇప్పుడు ఒక 15 ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడెప్పుడు ఎంత ఉన్నాయి, ఎంత రేట్ వచ్చినాయి, ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చినాయి పర్ ఒక 20 ఇయర్స్ డేటా ఉంది మన దగ్గర. 2002 నుంచి ఉంది, 23 ఇప్పుడు మనం 2023, 22 వరకు ఎంత వచ్చిందో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఏం చేయాలి, మన ఐచార్ట్స్కి వెళ్ళి ఐచార్ట్స్ యాన్యువల్ కొట్టుకోవాలి, యాన్యువల్లో ఎంటర్ చేయాలి. అంటే గ్రాఫ్లోకి వెళ్ళి గ్రాఫ్లో ఈఓడి ఎండ్ ఆఫ్ ద డే చార్ట్కి వెళ్ళి ఇయర్లీ గ్రాఫ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇవి చూపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 2002 అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంకు 18 రూపాయల 60 పైసలు ఉంది 2002లో. 18.60 పైసలు 1730 రూపాయలకి పోవడం జరిగింది. అంటే 2002లో కనుక ఒక 18 రూపాయల 60 పైసలు 20 రూపాయలు పెట్టి ఒక షేర్ కొంటే లాస్ట్ ఇప్పుడు మొన్న 1730 రూపాయలకి పోవటం జరిగింది. డివైడెడ్ బై చేసుకోండి, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చినాయో మీకు ఒక ఐడియా వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సెకండ్ వన్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది. అంటే ఇవన్నీ పర్సెంటేజ్ మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఎస్బీఐకి వచ్చేటప్పటికి ఎస్బీఐ ఇక్కడ 2002లో ఇది కూడా 18 రూపాయలు 25 పైసలు ఉంది. సేమ్ అది 18 రూపాయలు, ఇది 18 రూపాయలు. ఇది 631 రూపాయలకి పోయింది. అంటే ఎస్బీఐ కంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకా బాగా పైసలు వచ్చిందని అర్థం. థర్డ్ వన్ ఇక ఐటీసీకి వెళ్తే ఐటీసీకి వెళ్తే ఐటీసీ కూడా 2002లో 12 రూపాయలు 70 పైసలు ఉంది. ఇది మొన్న 369 దాకా పోవటం జరిగింది. ఇది ఇట్లా మనం ఒక్కొక్క షేరు ఏదైతే పర్సంటేజ్. టాటా మోటార్స్ లీడింగ్లో ఉన్నాయి, చూసుకోండి, బాగా చూసుకొని తగ్గినప్పుడు మళ్ళీ అవే కొనుక్కోవచ్చు మీరు, ఏం కాదు, సింపుల్. తగ్గినప్పుడు మీరు కొనుక్కుంటే అవి మళ్ళీ మంచి రిటర్న్స్ ఇస్తారనమాట. టాటా మోటార్స్ వచ్చి 372 వరకు పోయిండు హైయెస్ట్. 615 వరకు హైయెస్ట్ పోయిండు 2002లో. ఇది కూడా 19 రూపాయలు ఉన్నాయి, అన్నీ 18, 19, 22 రూపాయలు అట్లున్నాయి. కానీ రిటర్న్స్ విషయంలో చాలా తేడా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా వచ్చింది. తర్వాత రిలయన్స్ చూస్తున్నా, టాటా మోటార్స్ అయింది, రిలయన్స్. మీరు అందరూ ఏం చేయాలిగా, ఏం లేదు, పెన్ను నోట్బుక్ పెట్టుకోవటం, గ్రాఫ్ పెట్టుకోవటం, వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ క్లిక్ చేయటం, ఆ కంపెనీ ఏమేమి సంపాదించిందో, ఎంత సంపాదించిందో అబ్జర్వ్ చేయటం. ఇది ఇక రిలయన్స్. ఇందులో బోనస్లు, స్ప్లిట్టింగ్లు, డివిడెండ్లు, మెర్జింగ్లు, డీమెర్జింగ్లు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే మనం కనుక గమనించినట్టు చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు రిలయన్స్ వచ్చి 54 రూపాయలు ఉంది 2002లో. అది మొన్న 2865 హైకి వెళ్ళటం జరిగింది. ఇది కూడా అన్నీ 20, 21 రూపాయలు, 22 రూపాయలు ఆ రేంజ్లోనే లోలు ఉన్నాయి అన్నమాట. 2002లో ఇది మాత్రం 54 ఉంది. రిలయన్స్ 2002లో 54 ఉంది, 2800లకు పోయింది మొన్న. ఇట్లా. తర్వాత ఐఓసి, ఇండియన్ ఆయిల్, ఐఓసి. ఇట్లా ప్రతి షేర్ మనం ఏం చేయాలి, నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ 30 కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోలో ఎంత ఉంది, 7 రూపాయలు ఉంది. అప్పుడు 7 రూపాయల నుంచి 154 దాకా పోయింది. 154 నుంచి పోయి ఇప్పుడు 79 ఆ రేంజ్లో ఉంది. సిడిఎస్ఎల్ ఇది సెంట్రల్ డిపాజిటరీ, ఇది డిమ్యాట్ అకౌంట్ల ఆర్గనైజేషన్.
ఈ సిడిఎస్ఎల్ వచ్చి సెంట్రల్ డిపాజిటరీ ఎక్స్చేంజ్. ఇది ఈ మధ్యనే లేటెస్ట్గా వచ్చింది. ఇది 2017 నుంచి ఉంది ఇష్యూ. 2017లో 243 ఉంది. ఒక 4 ఇయర్స్లోనే 1739 70 పైసలు పోయింది. ఇప్పుడు 1070లో ఉంది. కొనుక్కోవచ్చు. డిమాట్ అకౌంట్ల ఆర్గనైజేషను తగినప్పుడు కొనుక్కుంటే మళ్ళీ పెరుగుతుంది అది. తర్వాత హెచ్ఏఎల్, ఇది బాగా పెరిగింది. హెచ్ఏఎల్ చాలా ఫాస్ట్గా పెరగడం జరిగింది. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది ఓన్లీ 4-5 ఇయర్స్ బ్యాకే 2018లో 740కి వచ్చింది లో. 740 నుంచి వితిన్ 4 ఇయర్స్లో 4 టైమ్స్ వచ్చింది. 2728 4 టైమ్స్ రావడం జరిగింది. ఇవాళ కూడా 2400 చిల్లర ఉంది. తర్వాత ఐఆర్సిటిసి, ఇది రైల్వేది. ఇది కూడా తగ్గితే కొనుక్కునేటటువంటి షేరు. ఇప్పుడు వందే భారత్ కానీ మన ఏవైతే ట్రైన్స్ అంటే టూరిజం యాత్రల బస్సులు అవన్నీ కూడా ఇప్పుడు ట్రైన్లు బస్సులు కాదు యాత్రలకి కోసం వేస్తున్నటువంటి ఐఆర్సిటిసి 2019లో 125 రూపాయలు ఉంది. వితిన్ 2 ఇయర్స్లోనే 10 టైమ్స్ వచ్చింది. 1283కి వచ్చింది. వచ్చి మళ్ళీ ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఓకే, బోనస్లు ఉంటాయి, స్ప్లిట్టింగ్లు ఉంటాయి, అవన్నీ చూసి. నెక్స్ట్ పిడిలైట్. ఇలా పిడిలైట్ మన పని ఏం లేదు, ఒక షేర్ కొట్టడం, ఆ కంపెనీకి వెళ్ళటం, పిడిలైట్ అక్కడికి వెళ్ళి ఒక గ్రాఫ్ చూడటం, ఇది ఎక్కడి నుంచి ప్రయాణం చేసిందో చూడటం, ఇది లోలో ఎక్కడుందో చూడటం, లో ఎప్పుడు ఏ ఇయర్కి వచ్చిందో చూడటం. 16 రూపాయల నుంచి 3,2926కు పోయింది. ఇది 16 రూపాయలు ఎప్పుడుంది? 2002లో 16 రూపాయల నుంచి 29 అంటే ఎన్ని రెట్లు పెరిగిందో మీరు గెస్ చేయొచ్చు. పిడిలైట్. నెక్స్ట్ హ్యావెల్స్. హ్యావెల్స్ ఇండియా. ఇది ఎలక్ట్రిక్ వైర్లు అవన్నీ, ఫ్యాన్లు, లైట్లు, బల్బులు, స్విచ్లు. ఇది లో రూపాయి పావలే ఉంది, ₹1.20 లో ఉంది. అది 1500కి పోయింది. ఇంక ఎన్ని రేట్లో మీరే గెస్ చేయొచ్చు. హ్యావెల్స్. తర్వాత దీపక్ నైట్రేట్. ఇప్పుడు దీపక్ నైట్రేట్ ఏంటో చూద్దాం. ఇలా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీకు చాలా కంపెనీలు, లాంగ్ టర్మ్ కంపెనీలు దొరుకుతాయి. మన పని ఏంది, ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్కున్న రిటర్న్స్ మామూలుగా రావన్నమాట. ఇప్పుడు దీపక్ నైట్రేట్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి